దాని తర్వాత మీకు రిగ్రెట్ అనేది లేదు. యాహ్! ఐ డిడ్ రైట్ డెసిషన్ అనేది హ్మ్. ఏదైనా ఇన్సిడెంట్ ఉంటే చెప్పండి? యాహ్! మన ఇప్పుడు కార్పొరేట్ వరల్డ్‌లో అండి స్ట్రెస్ అనేది చాలా కామన్ వర్డ్ కదా! అవును. లైక్ కాఫీ తాగినట్టు ఇది స్ట్రెస్‌ఫుల్ డే అంటారు. వాస్ ఇట్ ఎ నార్మల్ డే, స్ట్రెస్‌ఫుల్ డే ఎలాంటిది కాఫీ తాగుతావా? తాగవా? అన్నట్టు అంత సింపుల్‌గా అన్నట్టు అడుగుతారది. ఓకే. చిన్న హ్మ్. పిల్లలు కూడా వాడుతున్నారు. ఐ యామ్ సో స్ట్రెస్డ్ నాకు అర్థం కాదు. వాళ్ళకసలు ఏం తెలుసు? అంతా చెప్తా మమ్మీ, డ్యాడీ చూసుకుంటా ఉంటారు. అయినా వీళ్ళొచ్చేసి ఇవన్నీ అడుగుతూ ఉంటారు. ఫన్నీ బట్ దట్స్ కామన్‌లీ యూజ్డ్ వర్డ్. లైక్ వాళ్ళు చాక్లేట్ తిన్నట్టు, మనం కాఫీ తాగినట్టు. ఏమవుద్దంటే, ఈ నేను చెప్పాను కదా! మనం గూగుల్ ఐ నో ఎవ్రీథింగ్ అనేది ఉంటుంది మన దగ్గర. నేనే గో గెటర్ అనే పర్సన్ ఉండాలని చెప్పి ఏమైందంటే, అమ్మాయిలు జనరల్‌గా మల్టీ టాస్కింగ్ చేస్తా ఉంటారు. ఓకే. తెలుసు వాళ్ళు మీ 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 ఇంట్లో ఉన్న మీ ఆడోళ్ళని చూడండి చేస్తా ఉంటారు. ఐ మీన్ దట్స్ వెరీ వెరీ పవర్‌ఫుల్ థింగ్. మనం అంత తొందరగా మనం అక్నాలెడ్జ్ చేయం. కాకపోతే ఏంటంటే జస్ట్ ఇమాజిన్ మీ యాస్ విత్ విజయ విత్ 8 ఆర్ 10 హ్యాండ్స్. ఏదైనా చేస్తారు. కానీ అలా చేయటం వల్ల అంటే